వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వాసవి మాత అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాది కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా పెనుగొండ విచ్చేసిన సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పాలకొల్లు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేలు అందించి ఆహ్వానం పలికారు. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పాలకొల్లు కూరగాయల మార్కెట్లో ఉన్న సిరిడి సాయి ఆలయంలో వాసవి మాత అమ్మవారికి పాలకొల్లు వాసవి వనితా క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో కుంకుమ పూజలు, 108 సార్లు గాయత్రి మంత్రం జపం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పెనుగొండలో వాసవి మాత ఆలయంలో ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు బొండాడు శేషకుమారి, వేమ రమాదేవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
तन्नो वासवी प्रचोदयातु। ॐ वासवाम्बाय विद्महे कुसुमपुत्रै च धीमहि तन्नो वासवी प्रचोदयातु। तन्नो वासवी प्रचोदयातु। ॐ वासवाम्बाय विद्महे कुसुमपुत्रै च धीमहि तन्नो वासवी प्रचोदयातु। जय वासवी जय जय। సంవత్సర కాలంలో వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ఘనంగా కుంకుమార్చనలు, అలాగే 108 సార్లు అమ్మవారి గాయత్రి మంత్రపఠనం చేయించాలని సంకల్పించామండి. ఎందుకంటే ఇన్నాళ్ళు వాసవి మాతకి దక్కిన గౌరవం కన్నా ఇవాళ దక్కిన గౌరవం చాలా అద్భుతమైనది. ఎందుకంటే మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనే స్వయంగా విచ్చేసి అమ్మవారికి గౌరవ లాంఛనాలతో ఇవాళ ఆత్మార్పణ దినోత్సవంలో ఆయన పాల్గొనడం జరిగింది. మా అమ్మవారికి ఇంత గౌరవం దక్కినందుకు మా అందరం చాలా ఆనందిస్తున్నాము. అలాగే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అంత ఘనంగా అమ్మవారికి ఈరోజు ఆయన వచ్చి ఇవ్వడం, అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలతో ఇవాళ అంత గౌరవ పురస్కారాన్ని అందించుకున్నప్పుడు మా క్లబ్ సభ్యులందరి తరఫున పాలకొల్లో సాయిబాబా గుళ్ళో వేయించేసిన వాసవి అమ్మవారికి కుంకుమార్చనలు చేయడానికి మేము సంకల్పిస్తే మా వనితలందరూ కూడా సపోర్ట్ చేసి ఆ కుంకుమ పూజల్లో పాల్గొని ఈరోజు అమ్మవారికి మేము కూడా ఆత్మార్పణ దినోత్సవాన్ని ఎంతో అందంగా జరుపుకోవడానికి అవకాశం జరిగిందండి. వాసవి వనితా క్లబ్ పాలకొల్లు, నేను ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నానండి. నా పేరు బొండాడి శేషకుమారి. ఈరోజు అమ్మవారికి ఇలాగ కుంకుమ పూజలు చేయాలని సంకల్పించగానే మా క్లబ్ సభ్యులందరితో చెప్పగానే అందరూ కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో చాలా జయప్రదం చేస్తున్నారు. అలాగే ఈ ప్రభుత్వం కూడా మాకు ఈ పని ఇంతలాగా మనకి పెనుగొండలో జరుగుతున్నప్పుడు ఇక్కడ మీ అందరం జరుపుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. జై వాసవి. రోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు ఎలాగైతే మనకి హామీ ఇచ్చారో ఆ విధంగా రాష్ట్ర పండుగగా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం చేసుకోవడానికి అవకాశం ఇచ్చి తన సతీ సమేతంగా ఈరోజు పెనుగొండలో అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి సారి సమర్పిస్తున్నారు. పసుపు కుంకుమలు కూడా ఇస్తున్నారు. అందుమూలంచి మేము మా క్లబ్ తరపున ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలు మరియు 108 సార్లు గాయత్రి మంత్ర పఠనం చేయడం జరుగుతుంది. పాలకొల్లు లయన్స్ కమ్యూనిటీ హాల్లో శ్రీమతి గొంది పద్మజ సీనియర్ ఫార్మసీ ఆఫీసర్ పాలకొల్లు ఏరియా ఆసుపత్రి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో సేవలందించి అందరి మన్ననలు పొంది పదవీ విరమణ చేయడం చాలా సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ మూర్తి, గజల్ శ్రీనివాస్, మేడుకొండ శ్రీనివాస్ చౌదరి, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ముప్పై 8 సంవత్సరాల పాటు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు పాలకొల్లుతో పాటు అనేక ప్రాంతాలు ఎంతో స్నేహశీలి, మృదు స్వభావి, సేవాభావం కలిగినటువంటి వ్యక్తిగా మనందరికీ కూడా సుపరిచితులు. అటువంటి ఒక చక్కని ఎవరైతే వాటి తోటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బాధపడినటువంటి సందర్భం అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదో ఒక రోజున
సర్వీస్ నుంచి రిటైర్ అవ్వాలి కాబట్టి ఆ రోజు ఈ రోజుగా వచ్చినందుకు ఈరోజు మీ అందరూ కూడా మధ్య చక్కగా మీ అందరి యొక్క శుభాకాంక్షల మధ్య కూడా ఈ కుటుంబం మీద ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ మీ అందరికీ, నాకు ఎలాగో మీ అందరికీ, నేను భగవంతుడు నాకు ఇచ్చినటువంటి సోదరి మంచి హోటల్స్ లేవని వాళ్ళింట్లోనే ఉంచితే ఆవిడ పొద్దున్నే 5-5:30కి లేచి ఓ పక్క మా తల్లి గారు తండ్రి గారు 90 ఏళ్ళు 85 ఏళ్ళు, మేము ఎంత ఆలోచిస్తామో మాకన్నా ఎక్కువ ఆలోచించేటువంటి మా నాన్నగారి గురించి మా అమ్మగారి గురించి ఎక్కువ ఆలోచించే కుటుంబం మేడికొండ శ్రీనివాస్ చౌదరి గారి కుటుంబం, రామదాస్ కుటుంబం. రోజు మా నాన్నగారిని చూడడానికి వెళ్తారు. మా అమ్మగారు చేయడు, మా నాన్నగారు పద్మజ గారికో చౌదరి గారికో రామదాస్ గారికో ఫోన్ చేస్తారు. ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం ఎప్పుడు అనిపిస్తుందని చూస్తే ఆవిడ బట్టలు ఆరేసి ఇల్లంతా శుభ్రం చేసి ఒక పక్క వాడు అబ్బాయి డాగ్ ఒకటి ఇచ్చాడు శివుడిని, వాడిని చూసుకుంటూ వంట వండుకుంటూ ఈయన సేవలు చేస్తూ ఒక పక్క ఉద్యోగానికి పరిగెడుతూ ఇవాళ సంపూర్ణమైనటువంటి స్త్రీమూర్తి నా సోదరి పద్మటువంటి గృహిణి, చక్కటి ఉద్యోగస్తురాలు. ఇవన్నీ ఆవిడ సమతౌల్యం చేసుకుంటూ తన జీవితంలో ఒక 3 దశాబ్దాల పైనే ఆవిడ చక్కగా పదవి మా అందరికీ ఘనంగా స్వాగతం పలికినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పితృ సమానులు డాక్టర్ బాబు గారు, మా మేడికొండ శ్రీనివాస్ చౌదరి, మా రామదాస్, ఇవాళ ఈ సభలో ఉన్నటువంటి అవి సత్యనారాయణ గారు, బాబ్జీ గారికి, అలాగే మా పండిత వెల్లూరు మోహన్, ఒక 20 రోజుల క్రితం వారింటికి నేను లంచ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా రిటైర్మెంట్ అన్నా అంటే ఈ నెల 31వ తారీఖు అండి అని. అది ఎవరండి మాట్లాడేది ఇక్కడ? హలో, వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ఇంత బ్యాలెన్స్ చేయడము. ఇప్పుడు రథసప్తమి రేపు 4వ తారీఖు నుంచి మొదలు పెడతాడు. 10 రోజులు 11 రోజులు చౌదరి గారి కన్నా ముందు లేచి ఆ టెంపుల్ దగ్గర నుండి సేవ చేసే వ్యక్తి. ఇది కాకుండా నా సేవ్ టెంపుల్స్ భారత్, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఇక్కడ ఢిల్లీలో యాగం జరిగితే 11 రోజులు ఆవిడ వచ్చి మేమంతా కూడా ఒక జైన్ హాల్లో ఉంటే టీ కాఫీ పెట్టడం, పొద్దున్నే 5ంటికి లేచి అందరూ రూమ్లోంచి బయటకు వస్తే ఎవడిస్తాడు కాఫీ? ఆవిడ టీ కెట్లెట్ తెచ్చి కాఫీ కెట్లెట్ తెచ్చి అందరినీ రూమ్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అలాగే కాఫీ ఇచ్చేటువంటి సహృదయురాలు మా సోదరి పద్మజ గారు. నేను వస్తున్నాను, మన ఆత్మీయులు ఎవరన్నా వస్తున్నారు, లగడపాటి రాజగోపాల్ వచ్చాడు, ఎవరు వచ్చారన్నా విధిగా పద్మజ గారి యొక్క చేతి వంట తినే పాలకొల్లు నుంచి బయటికి వెళ్తాం మేమందరం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. గాంధేయం మార్గదర్శకం కవితా పోటీల్లో విజేతల్లో ఒకరైన పాలకొల్లు సెమ్మునిపేటకు చెందిన కొల్లాబత్తుల సూర్యకుమార్ పెదామిరంలో గాంధీజీ 77వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కవితా గోష్ఠిలో పాల్గొన్నారు. కవితా గోష్ఠిలో ఆయన హృదయ విజేత అనే కవితను ఆలపించి తోటికవులు ప్రశంసలు పొందారు. అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ MR రాజు,
జిల్లా సర్వోదయ మండలి కార్యదర్శి ఇందుకూరి ప్రసాద్ రాజు తదితరులు ఉపాధ్యాయుడు సూర్యకుమార్ని సత్కరించి అభినందించారు. అహింసను ఆయుధంగా మలిచావు, అస్పృశ్యత వరదను నిరోధించావు, అభ్యుదయ పదంలో నడిపించావు, ఆడంబరాలను త్యజించావు, ఆచరణే ఆభరణమని ఇచ్చావు, ఆడిన మాటను తప్పని వాడువి, ఇచ్చిన మాటను నెరవేర్చిన వాడువు, ఇలపై నడిచిన ఇలవేల్పులుగా నిలిచినావు, ఈర్ష్యాద్వేషాలకు చోటివ్వని వాడువు, ఉద్యమ స్ఫూర్తితో స్వరాజ్యకాంక్షను నటించావు, ఊతకర్ర చేపట్టిన వాడు, ఊరి స్వచ్ఛతను కాంక్షించావు, కృషి అయి స్వతంత్ర సమర యజ్ఞం చేపట్టావు, ఎదనిండా భరతమాతనే పిలిచిన వాడు, ఏ నాటికైనా ఏ సమాజకైనా మార్గదర్శకుడు, ఐకమత్యమే మీరన్నావు, ఒదిగి ఎదిగిన నాయకుడు, ఒడి దుడుకులను తట్టుకుని స్వరాజ్యం సంపాదించిన వాడు, ఒక్క తాటిపై జనులను నడిపిన వాడు, ఓర్పు నేర్పు కలిగిన వాడు, వాట మెరుగని ధీరుడు, ఔన్నత్యం కలిగిన వాడు, అందరికీ ఆదర్శనీయుడైనవు. అందుకే భారతీయుల హృదయ విజేతగా నిలిచావు. ఆహా, గాంధీజీ, బాపూజీ మహాత్ముడని పెట్టుకుంటున్నావు. జై హింద్. సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం నందు 4/2/2025 నుంచి 13/2/2025 తేదీ వరకు నిర్వహించు శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో ఏర్పాట్లలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ శ్రీ ఆర్ మహేష్ కుమార్ అన్ని శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి పలు సూచనలు చేసి ఉన్నారు. రెడీ చేసి సో డిపార్ట్మెంట్స్ ఎక్కడ పెట్టాలని ఇచ్చారు. మెయింటెనెన్స్ నుంచి నెంబర్ ఇచ్చేస్తే ఫోటో చేసి ఎక్కడ అలమార్క్స్ పెట్టాలి, ఎక్కడ వాష్రూమ్స్ ఉన్నాయని చెప్పాలి, ఎక్కడ మనకి కంట్రోల్ ఉంది, ఎక్కడ హెల్ప్ లైన్ కావాలి, ఎక్కడ మనకి దర్శనం టికెట్స్ దొరుకుతాయి, ఎక్కడ ప్రసాదాలు దొరుకుతాయి, ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఈచ్ డిపార్ట్మెంట్స్ హ్యాస్ టు కోఆర్డినేట్ విత్ యూ. ఎక్కడ ప్లేస్ చేయాలో కూడా మీకు ఇంటిమేట్ చేయాలి. సో అది అట్లీస్ట్ బై 1 or 2 days లో హ్యాస్ టు బి డన్. సో ప్రైస్ మానిటరింగ్ పెనుగొండ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో చంద్రబాబు నాయుడు గారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎక్స్ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, మాజీ మంత్రి ఆచంట, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1501వ రోజు శ్రీ గాలి భుజంగరావు పుట్టినరోజు సందర్భంగా వారి కుమార్తె కాజా సురేఖ USA స్వగ్రామం కంచర్లపాలెం గ్రామం గుంటూరు జిల్లా వారి కుటుంబ సభ్యుల అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, పిసినిరాము, కేశవ తదితరులు పాల్గొన్నారు.
ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుద్ది. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వాడి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే ఉద్దేశంతో మన జలవనరుల శాఖ మార్చులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1501వ రోజుకు చేరుకుంది. ఈ 1501వ రోజుకి చేరుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే దాత ఎవరంటే గాలి భుజంగరారు పుట్టినరోజు సందర్భంగా ప్రేమతో వారి కుమార్తె కాజా సురేఖ గారు అమెరికాలో ఉంటారు. వారు ఈ పేదల ఆకలి తీర్చే ఏర్పాటు చేసినందుకు భుజంగరారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజు జరుపుకోవాలని, కాజా సురేఖ గారి కుటుంబం ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి సంకల్పం ఆ భగవంతుడు అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. అక్కడ పట్టుకొస్తాను బేబీ క్రిటికల్గా ఉంటే చేసేయమంటారు. నేను వచ్చిన అదే చెప్తారు, అదే చెప్తారు. బయటకు తీసుకెళ్ళమన్నా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.